ఒకప్పుడు దట్టమైన అడవిలో వివిధ రకాల జీవులు నివసించే ఒక పెద్ద చెరువు ఉండేది. కప్పలు ఉల్లాసంగా ఎగరడం, చేపలు అందంగా ఈదడం మరియు పీతలు చెరువు అంచున పరిగెత్తడం జరిగింది. చెరువు దగ్గర ఒక ముసలి కొంగ నివసించేవి. అతని వయసు కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టంగా ఉండేది. ఆకలితో మరియు నిరాశతో అతను చెరువు నివాసులను మోసగించడానికి ఒక తెలివైన ప్రణాళికను రూపొందించాడు. ఒకరోజు కొంగ విచారంగా మరియు దిగులుగా ఉన్నట్లు నటిస్తూ చెరువు దగ్గరికి వచ్చాడు. చేపలు, కప్పలు మరియు పీతలు అతని ప్రవర్తన గురించి కుతూహలంతో చుట్టూ చేరి, మీరు ఎందుకు విచారంగా ఉన్నారు అని అడిగాయి. కొంగ లోతుగా నిట్టర్చుతూ, నేను భయంకరమైన వార్త విన్నాను. ఈ చెరువును పారబోసి వ్యవసాయానికి వినియోగించాలని కొందరు వ్యక్తులు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో మీరందరూ మీ ఇంటిని మరియు మీ ప్రాణాలను కోల్పోతారు అని చెప్పాడు. కొంగ మాటలు విన్న జీవులు భయాందోళనకు గురయ్యాయి. మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఏం చెయ్యాలి అని అరిచారు. కొంగ ఒక క్షణం ఆలోచించినట్లు నటించి, నేను మీకు సహాయం చేయగలను. నేను మిమ్మల్ని ఒక్కొక్కరిగా దూరంగా సురక్షితమైన చెరువులోకి తీసుకువెళ్తాను. ఇది సుదీర్ఘ ప్రయాణం, కానీ మీ అందరినీ రక్షించడానికి నేను దీన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. చేపలు, కప్పలు మరియు పీతలు బతకాలని తాతాలాడుతూ కొంగ మాటలను విశ్వసించాయి. ఒకదాని తర్వాత ఒకటి కొంగ వాటిని తన ముక్కుతో మోసుకెళ్లాడు. వాటిని సురక్షితంగా తీసుకెళ్తున్నట్లు నటించాడు. అయితే కొంగ వాటిని కొత్త చెరువు వద్దకు తీసుకెళ్లకుండా సమీపంలోని బండపైకి ఎగిరి ఒకదాని తర్వాత ఒకటి తినేశాడు. కొంత సమయం తరువాత తెలివైన పీత కొంగను తన తదుపరి తీసుకువెళ్లమని కోరింది. అవి ఎగురుతూ పీత చుట్టూ చూసింది మరియు కింద రాతిపై చేపల ఎముకలు కుప్ప కనిపించింది. కొంగ మోసాన్ని గ్రహించిన పీత తన బలమైన గోళ్లను కొంగ మెడకు బిగించింది. నన్ను ఇప్పుడే చెరువు వద్దకు తీసుకువెళ్ళు, లేకపోతే నేను గొంతు కోసి చంపుతాను అని పీత బెదిరించింది. భయాందోళనకు గురైన కొంగ తిరిగి చెరువు వద్దకు వెళ్లి పీతను విడిచిపెట్టాడు. తిరిగి ఒకసారి పీత కొంగ యొక్క ద్రోహం గురించి అన్ని చెరువు జీవులకు చెప్పింది. కోపంతో జీవులు కొంగను చెరువు నుండి శాశ్వతంగా తరిమికొట్టాయి. ఆ రోజు నుండి కొంగ సిగ్గుతో, ఆకలితో మరియు ఒంటరిగా జీవించేవాడు. చెరువులోని జీవులు జాగ్రత్తగా మరియు సామరస్యంగా జీవించాయి. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మోసం తాత్కాలిక లాభాన్ని అందిస్తుందేమో కానీ అది ఎల్లప్పుడూ పతనానికి దారితీస్తుంది.